నమస్కారం న్యూస్ ఫోకస్ కి స్వాగతం. నేను మీ స్వాతి. జీడిపప్పు అనగానే గుర్తుకు వచ్చేది పలాస. 250 పైచిలుకు జీడి పరిశ్రమలతో పలాస అంతర్జాతీయంగా జీడిపప్పుని సరఫరా చేస్తూ వాణిజ్యపరంగా తనదైన ముద్ర వేసుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా జీడిపప్పుని రుచి చూపిస్తున్న పలాస జీడి పరిశ్రమకి చిరకాల వాంఛ ఒకటి కలగానే మిగిలిపోయింది. నూతన యంత్రాలతో అత్యున్నత ప్రమాణికాలతో తయారీలో పలాస జీడి పరిశ్రమలో నూతన ఒరవడిని సృష్టించిన కోరాడ సంతోష్ కుమార్ తన ఎస్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ క్యాషు ఫ్యాక్టరీని హానెస్టీకి బ్రాండ్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదంలో పలాస జీడిపప్పు వినియోగం జరగాలన్న చిరకాల కోరికను ఓ యువ పారిశ్రామికవేత్త నెరవేర్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క జీడిపప్పు టెండర్ ని కోరాడ సంతోష్ కుమార్ కైవసం చేసుకున్నారు. పలాస జీడి పరిశ్రమ ప్రస్తుతం వేడుకలను జరుపుకుంటుంది. ఇంతటి ఘనతను సాధించిన సంతోష్ కుమార్ ని పలువురు అభినందిస్తున్నారు. నా పేరు పారక్ సంతోష్ కుమార్. మా కంపెనీ పేరు త్రిబులస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ప్రొడక్ట్స్. ఇది లాస్ట్ 2005 నుంచి రన్ చేస్తున్నాం. మా కంపెనీ రన్ చేస్తున్నాము. 2020 నుంచి ఫుల్ ఆటోమేటిక్ యూనిట్ వెళ్దాము. క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు సప్లై చేయడం. ఈ లేటెస్ట్ ఏంటంటే టీటీడీ నుంచి ఆ క్వాంటిటీ సప్లై చేయడం వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ టెంట్ మాకు ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఆంధ్రాలో రావడం ఇంకా హ్యాపీ అండ్ పలాస రావడం ఇంకా హ్యాపీ. అందులో మా కంపెనీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంతవరకు చాలా సంవత్సరాలు పెట్టి ఆంధ్రాకి టీటీడీ టెండర్ అవ్వలేదు. కేరళ, తమిళనాడు, కర్ణాటకకే అవుతుంది. బట్ మేము లాస్ట్ 3-4 మంత్స్ ట్రై చేస్తున్నాం. బట్ ఫైనల్లీ మాకు బిడ్ అయితే సక్సెస్ అయింది, మాకు వచ్చింది. దానివల్ల టీటీడీకి మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు సప్లై చేయడం రెడీగా ఉన్నాము. బట్ పలాస నుంచి కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా పెద్ద క్వాంటిటీ ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ టీటీడీకి పలాస నుంచి సప్లై చేయబోతున్నాం అందరం కలిపేసి. నేను అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము పలాసకి వచ్చినందుకు. గత 40 సంవత్సరాలుగా పలాస జీడి పరిశ్రమ ఎదురు చూస్తున్న ఏకైక చిరకాల కోరిక తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రసాదంలో కలాలని. కానీ ఇన్నాళ్ళకు మళ్ళీ మీ ద్వారా వచ్చింది. దీనికి ఎంతవరకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఆ స్వామి మాకు ఇచ్చిన అదే అదృష్టం అనుకుంటాము. మా ద్వారా ఆ స్వామివారి ప్రసాదం వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. అంత సంతోషంగా ఉంది. బట్ మా అసోసియేషన్ తరఫున కూడా ఫ్యూచర్లో పెద్ద క్వాంటిటీ పలాస నుంచి సప్లై చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఫస్ట్ హాఫ్ క్వాంటిటీ మాకు వచ్చింది మా కంపెనీ తర్వాత టీటీడీకి పలాస నుంచే మొత్తం మూవ్మెంట్ అవ్వాలి. మిగతా స్టేట్ కన్నా ఆంధ్రాలో మన టీటీడీ ఉంది. మన స్టేట్ నుంచి వెళ్తే ఆంధ్రాకి గొప్ప అవుతుందని చెప్పేసి కొద్దిగా గొప్పగా ఉంటుందని చెప్పేసి ఫీల్ అవుతున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్? 1 వీక్ నుంచి డిస్ప్లే స్టార్ట్ చేస్తాం. డిస్పాచ్ 1 వీక్ నుంచి చేస్తారు.